కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేస్. ఇది వచ్చేసి మహబూబ్ నగర్లో అయితే జరిగింది. ఈడొచ్చేసి తెలుగు టీచర్ అంట ఒక గవర్నమెంట్ స్కూల్లో. ఈ స్కూల్ వచ్చేసి మహబూబ్ నగర్లో ఉంటుంది. కాకపోతే వీడు ప్రాపర్ వచ్చేసి నాగర్ కర్నూల్ అంట. వీడు ఉండేది హైదరాబాద్లో అంట. హైదరాబాద్ నుంచి టీచింగ్ చెప్పడానికి మహబూబ్ నగర్కి వస్తూ ఉంటాడంట. సో వీళ్ళ స్కూల్లో 10th క్లాస్ వరకు అయితే ఉందంట. ఈ స్కూల్లో 8th, 9th, 10th క్లాస్ పిల్లలపైన అనేది వీడి కన్ను పడింది. ఆడపిల్లలపైన ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన బిహేవ్ చేస్తున్నాడు. అది రోజుకింత పెరిగిపోతుంది. పిల్లలేమో అక్కడ పేరెంట్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ, హెచ్ఎం కానీ ఎవరు చెప్పడానికి భయపడుతున్నారు. అదే వాడికి ప్లస్ పాయింట్ అయింది. నేను ఏం చేసినా వీళ్ళు ఎవరికి చెప్పట్లేదు కదా అని చెప్పేసి వాడి ఆగాడలు ఇంకెంత ఎక్కువైనాయి అనమాట. ఇంకా పిల్లలు అదంతా తట్టుకోలేక ఎట్లయినా సరే ఇది వీడు ఇట్లా చేస్తుండు, తెలుగు టీచర్ ఇట్లా చేస్తుండు అని చెప్పేసి ప్రిన్సిపల్ వాళ్ళకి ఎట్లయినా సరే విషయం తెలియాలని చెప్పేసి ఒక లెటర్ అయితే రాసి అది సార్ వాళ్ళకి అందేలాగైతే వాళ్ళు చూసుకొని అయితే ఇంకా సార్ వాళ్ళకి అందేటట్టు చేసిరనమాట. ఇంకా ఆ లెటర్ అంతా చూసిన హెచ్ఎం వాళ్ళైతే ఇంకా పిలిపించారు. వాడిని పిలిపించి వాడు చేస్తుందంతా నిజమే అని చెప్పేసి బయటపడిన తర్వాత ఇంకా వాడిని అయితే పిలిపించి పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఇంకా వాడిని అయితే అరెస్ట్ చేయించారు. సో ఇంకా పోలీస్ వాళ్ళు అయితే వీడిపైన ఫోక్సో కేసు అయితే పెట్టి ఇంకా అంతా ఎంక్వైరీ అయితే చేస్తాం, మేము చూసుకుంటామని అయితే చెప్పి అయితే వెళ్ళిరనమాట. ఒక టీచరే పిల్లలకి మంచి బుద్ధి చెప్పి ఒక సక్రమంగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాల్సిన టీచరే పిల్లలపైన ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే అసలు నిజంగా చెప్పాలంటే గర్ల్స్కి ఎక్కడ సేఫ్టీ లేదు. రీసెంట్గా కూడా నేను కొన్ని వీడియోస్ చూశాను. వినాయకుడి నిమజ్జనాల టైంలో చూస్తాను అనమాట. ఆ టైంలో కూడా ఆ నిమజ్జనాల టైంలో కూడా గుంపులు దూరిపోయి కొంతమంది అయితే అమ్మాయిలు కూడా అందరూ చూడడానికి వాళ్ళపైన హెరాస్మెంట్ చేస్తున్నారు. ఒక గుడిలో కానీ, ఒక బడిలో కానీ, రోడ్ పైన కానీ, ఈవెన్ ఇంట్లో కూడా చాలా మందికి సేఫ్టీ లేదు. అమ్మాయిలకి ఎక్కడ సేఫ్టీ లేదు అంతే.